ఏంటి అతను అలా వెళ్ళిపోతున్నాడు? ఊరువాడ ఉద్ధరించే కొడుకు కావాలని 4 కూతుళ్ళు కన్నాడురా. ఇప్పుడు వీడే ఊరువాడ అడుగు తినే పరిస్థితి. వెళ్ళకేం చేస్తాడు? ఈ కన్న తండ్రి పడ్డ నరకం ఉందే, అది చాలు 10 జన్మలైనా గుర్తుండిపోవడానికి. మేము జీవోత్సవాలుగా మారు. అందరినీ ఒకేసారి తోసేయాలంటే కుదరదు. ఎలా? ముందు పిల్లల్ని పడేసి ఆ తర్వాత లక్ష్మిని తోసేసి నేను దూకేయాలి. మనిషివా పశువా? ఎవడి కూతురో ఎందుకో సత్తే నువ్వింత నీచంగా ఆలోచిస్తావా? ఛీ, నీది ఒక జన్మేనా? అది కదే నేను. నోర్మయ్, సావాలంటే నువ్వు సావు, లేదంటే ఇదిగో ఇది కట్టించుకున్న పాపానికి నన్ను సంపు. అంతేగాని ఆళ్ళను సంపడానికి నువ్వెవడువయ్యా? అనుకున్నానే మనమే సద్దామని అనుకున్నాను. మరి సావాల్సింది మన సస్తే వీళ్ళ అనాథలై సత్తారని ఆలోచించానే. అవునా? మరి అయితే మన పెళ్లికి ముందే మీ అమ్మా నాన్న సచ్చారు కదా, మరి అప్పుడు సావలేదే? తాడి చెట్టులాగా పెరిగి తాగి తిని తిరుగుతున్నావే. మగాడినే, అందుకే బతికి బట్టకట్టాను. మగాడిగా పుట్టి నువ్వు బతకగలిగితే నీలాంటి మగాళ్ళని కనే శక్తి ఈళ్లకున్నప్పుడు వీళ్ళు బతకలేరా? అది కదే లక్ష్మి, పూటకి తిండి పెట్టడానికి ఎత్తుక్కునే మనం రేపు వీళ్ళ చిన్న ముచ్చట్లు తీర్చగలవా? వీళ్ళు నలుగురిలో నవ్వులు పాలైతే ఆ శంకరయ్య గారి కూతుర్లా ఏమైనా గాయసం చేసుకుంటే అది చూసి మనం తట్టుకోగలమా? అందుకేనే నేను అలా ఆలోచించాను. నేను మాత్రం వీళ్ళకి తండ్రిని కానా? నాకు మాత్రం వీళ్ళ మీద ప్రేమ లేదా? నువ్వొక తండ్రివి, నీదొక ప్రేమ. అదే ఉంటే ఇలా ఆలోచించేవాడివేనా? అది కాదే లక్ష్మి. నువ్వు ఇంకేం మాట్లాడద్దు. నువ్వంటే ఏంటో నాకు బాగా అర్థమైంది. ఇక నుంచి నువ్వు మాకేం చెయ్యక్కర్లేదు. నా బిడ్డల్ని నేను పోషించుకోగలను. ఇలా ఏం చేసి మాట్లాడే, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనే. ఒకసారి ప్రయత్నించిన వాడివి ఇంకొకసారి చెయ్యవనే నమ్మకం నాకు లేదు. నీ మీద ఒట్టే, ఇంకెప్పుడు సస్తే ఎటువంటి పని చేయనే. నిన్ను నమ్మి ముత్యాల్లాంటి నా పిల్లల ప్రాణాలని పందెం కాయలేనయ్యా. నన్ను నమ్మవే. చూడు, బాగా గుర్తు పెట్టుకో. ఇప్పటి నుంచి నువ్వు ఇదిగో నేను తీస్తే తీసుకుంటాను, ఇవ్వకపోతే ఇవ్వలేదేంటని అడగను. కానీ ఇంకెప్పుడు పిల్లల గురించి ఆలోచించకు. ఇదేనయ్యా నేను నిన్ను చివరిసారిగా కోరుకునే కోరిక, ఇదే. లక్ష్మి